నమస్తే, వెల్కమ్ టు సిటీ లైట్స్. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ పాత బస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. పోతురాజుల నృత్యాలు, పలు రకాల వేషధారణలు, డప్పు చప్పుళ్లతో లాల్ దర్వాజా ఆలయ ప్రాంగణం శోభాయమానంగా కనిపించింది. ఉత్సవాలను తిరిగించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. హర్యానా మాజీ గవర్నర్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు కొద్దిసేపట్లోనే మన లాల్ దర్వాజా సింహవాహిని. రాజకీయ ప్రముఖులతో పాటు అధికారులు, వేలాది మంది భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆశీర్వచనాల కోసం బోనాలు సమర్పించారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నైవేద్యం పెట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు. చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు కొద్దిసేపట్లోనే మన లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి దర్శనానికి విచ్చేస్తున్నారు. వారికి సాదరంగా స్వాగత పలకానికి ఆలయ కమిటీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలి రావడంతో మందిరం పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి. సింహవాహిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నాకు ఆనందంగా సంతోషంగా మీరు అందించిన పూజలు నేను అందుకున్నాను. సంతోషంగా ఆనందమే. నేను పొలమేర చుట్టూ తిరుగుతూనే ఉన్నా, నా పిల్లలను నేను కాపాడుకుంటూనే ఉన్నా. కానీ మీరు చేసిన పాపాల వల్లనే ఈ దుష్ట ఆలోచనలు, దుష్ట బుద్ధులు జరుగుతున్నాయి రా బారురా. తీసుకొని తల్లిదండ్రికి లేకుండా, కన్న పిల్లలకు లేకుండా పోతున్నారు కదరా బాలుడా. అది మీరు చేసుకున్న పాపము, నేను చెప్పినది కాదు బాలుడా. వాళ్ళకు మంచి జరుగుతుంది బాలుడా, చెడు చేసిన వాళ్ళకు చెడు జరుగుతుంది. ఎంత మంచి ఆలోచన చేస్తే మీ పిల్లలు కూడా అంత మంచి ఆలోచన చేస్తారు. రాబోయే తరం కూడా ఆలోచనతోటి, మంచి బుద్ధితోటి ఉండాలంటే మొదలు ఇట్లా ఉన్న పెద్దవాళ్ళే మంచి ఆలోచన చేసి ముందడుగు వేస్తే మీ అనుకున్న పిల్లలు కూడా అలాగే ఆలోచిస్తారు బాలుడా. బోనాల సందర్భంగా హైదరాబాద్లోని మాదనపేట పరిసరాలు సందడిగా మారే ఆధ్యాత్మికత వెల్లివెరిసింది. అమ్మా బయలునాదో, తల్లి బయలునాదో అంటూ జానపద గీతాలతో వీధులన్నీ మార్మోగాయి. పోతురాజులు, యువత నృత్యాలు, కళాకారుల, చిన్నారుల వేషధారణతో మధ్య సైదాబాద్లో ఘట్టాల ఊరేగింపు కన్నుల పండుగ సాగాయి. ఆ ఘట్టాలను తిరిగించిన భక్తులు తన్మయత్వం పొందారు.